జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ద్వాదశ అధ్యాయంలో అంటే భక్తి యోగంలో మనకి అనేక భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలను ఇప్పటి వరకు చెప్తూ ఇక చివరగా 20వ శ్లోకంలో దీని యొక్క ఫలం ఏంటో చెప్తున్నాడు. మనం చూసాం ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి అమృతతుల్యమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా నింద యందు స్తుతి యందు సమానంగా ఉండాలని, మిత్రుడి యందు శత్రువుని యందు సమాన స్థితి కలిగి ఉండాలని, అతిగా ఎక్కువగా సంఘాన్ని కలిగి ఉండద్దని, మమకార అహంకారాలకు దూరంగా ఉండాలని, అలాగే సకల భూతములను కూడా మైత్రితో కరుణతో మనం చూడాలని, ఎవరితోటి కూడా ద్వేషభావన కలిగి ఉండద్దని, ఇలాగ అనేకమైనటువంటి అమృతతుల్యమైనటువంటి లక్షణాలను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఇప్పటి వరకు 19 శ్లోకాల్లో. ఇక ఈ 20వ శ్లోకం ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. దీన్ని ఫలశ్రుతి శ్లోకం అంటారు. అలాగే ఈ లక్షణాలన్నీ కూడా భక్తుడికి ఉండవలసినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనం కొద్దిగా అలవాటు చేసుకున్నట్లయితే దానివల్ల కలిగే ఫలం ఏంటి అనేటటువంటి విషయం కూడా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి. 20వ శ్లోకం, ద్వాదశ అధ్యాయం అంటే 12వ అధ్యాయం. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. ఏ తు ధర్మ్యామృతం ఇదం, అమృతం ఇదం. ఏతు ధర్మ్యాః, ఏ ధర్మాలైతే ఇప్పటి వరకు నేను చెప్పాను అవన్నీ కూడా అమృతతుల్యమైనటువంటివి. చూడండి, అమృతము అంటే ఏమిటి? మృతము లేనటువంటిది, చావు లేనటువంటిది, చావు రానటువంటిది అని అర్థం. నేను చెప్పిన ఈ ధర్మాలన్నీ కూడా చావు రానటువంటివి, చావుని మీ దగ్గరికి తీసుకురానే రాదు. అంటే ఏంటి? మన యొక్క ఈ ధర్మాన్ని గనక, చెప్పబడినటువంటి ధర్మాన్ని గనక మనం ఆచరించినట్లయితే జనన మరణాల నుంచి తప్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి లక్షణాలవి. పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి ఆ లక్షణాన్ని కూడా తలకిందులు చేయగలిగినటువంటిది అన్నమాట. జీవుని అమరునిగా చేయగలిగినటువంటి శక్తి దానికి ఉంది. చూడండి, మనం ఏది కోరుకున్నా కూడా శాశ్వతమైనటువంటి సంపదను ఎప్పుడూ కూడా వదిలిపెట్టుకోకూడదు. తాత్కాలికమైనటువంటి సంపదల వెంట మనం పరుగులు పెడుతుంటాం, కానీ శాశ్వతమైనటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. శాశ్వతమైనటువంటివన్నీ కూడా మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చి మరీ పెట్టుకోగలగాలి. కాబట్టి ఈ భగవానుడు ఏం చేశాడు? బోలెడంత అమృతాన్ని కురిపించాడు. లక్షణాలన్నీ అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాష్టమి అంటూ ఇలాగా అనేకమైనటువంటి లక్షణాలు. సమశత్రోచ మిత్రేచ తథా మానవ మానయోహ శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతా స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇట్లా అనేకమైనటువంటి లక్షణాలన్నీ కూడా చెప్పాడే. ఇవన్నీ అమృతధారలన్నమాట. ఈ అమృతధారల్ని పట్టుకోవాలి అంటే పాత్ర ఉండాలి మనకి కదండి. ఎవరైనా ఇదిగో బాబు తీసుకో, ఇంత ఇస్తాం పట్టు, నీకు ఎంత పడితే అన్ని పోస్తాం పట్టు, ఇస్తాం పట్టు అన్నారు అనుకోండి. బియ్యం ఎవడో దానం చేస్తున్నాడండి. ఇంకెంత కావాలంటే అంత ఇస్తారు, చాలా ఇస్తాడు, ఎన్ని కావాలంటే అంత ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? బాగా పెద్ద పెద్ద బ్యాగులు తీసుకెళ్ళాలి. అన్నీ పోస్తారు కదా, చక్కగా తీసుకోవచ్చు. ఒక నెల రోజుల వరకు కూడా హాయిగా దాంతో మనం భుక్తి కొనసాగించుకోవచ్చు. లేదు, వాళ్ళు ఎవరో బంగారం దానం చేస్తున్నారు అనుకుందాం. అలా అనుకోకూడదు కానీ, ఎందుకంటే అలా ఎవరు చేయరు కాబట్టి. కానీ అనుకుందాం, అలా బంగారం మీరు ఎంత మోయగలిగితే అంత మేము ఇస్తామండి దానం అని అంటే మనం ఎలా తీసుకెళ్ళాలి? వెళ్ళేటప్పుడు ఎంతవరకు మొయ్యగలమో అంత పెద్ద సంచులు తీసుకెళ్ళాలి కదా.
అలా లేకుండా ఊరికే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అంత ఇంత తీసుకెళ్ళి మనీ పర్స్ అంత తీసుకెళ్ళి ఇందులో ఎంత పడుతుందో అంత వేయండి అన్నాం అనుకోండి, ఆయనకే ఉందో ఎంత పడితే అంతే వేస్తాడు, కానీ మనకి ఎక్కువ రాదు కదా. అలాగే పెద్దల యొక్క వాక్కులు వినేటప్పుడు కానీ, ఇదిగో ఈ గీతాచార్యుడు చెప్పినటువంటి అమృత తుల్యమైనటువంటి ధర్మాలను స్వీకరించేటప్పుడు కానీ బుద్ధి అనేటటువంటి పాత్రని బాగా పట్టాలి. నీ బుద్ధి ఎంత విశాలమైనటువంటిదో, ఎంత గొప్ప పాత్రో నీ బుద్ధి, దాన్ని బట్టి అంత అమృతాన్ని పట్టుకోవాలి. బుద్ధి అనే పాత్ర ఇంతదైతే ఇంతే వస్తుంది, ఇంతదైతే ఇంత వస్తుంది, ఇంతదైతే అంత పడుతుంది. కాబట్టి నీ జ్ఞానం, బుద్ధి అనేటటువంటి పాత్రని నువ్వు బాగా తీర్చిదిద్దుకోవాలి, విశాలంగా పెంచుకోవాలి. అప్పుడు స్వామి ఇచ్చేటప్పుడు ఈ అమృతాన్ని టక్మని పట్టేసుకోవచ్చు ఆ పాత్రతోటి కదండి. అది చెప్తున్నారు. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే. ఎవరైతే దీనిని వినకుండా తమ యొక్క బుద్ధి అనేటటువంటి పాత్రని పట్టకుండా చేతులారా జార విడుచుకుంటారో, తమ జీవన విధానంలో ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక వినయం ఉండదు, ఒక మనోనియంత్రణ ఉండదు, ఇవేవీ లేకుండా కనిపించిన ప్రతిదానిపైన విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకోవటం, శాశ్వతమైనదేది అశాశ్వతమైనదేది అనేటటువంటి విచక్షణ లేకుండా ఉండడం, ఇలా ఏ వ్యక్తి అయితే చేస్తూ ఉంటాడో వాడి జీవితం ఏంటి? వాడి సౌభాగ్యాన్ని వాడే చేతులారా వదులుకున్నట్లు లెక్క. మన సౌభాగ్యం మనం వదులుకుంటామండి? వదులుకోవద్దు. చక్కగా పట్టుకోవాలి, సాధించుకోవాలి, అనుభవించాలి, ఆనందంగా ఉండాలి, 10 మందికి సాయం చేయాలి. అలా లేకుండా బుద్ధి అనేటటువంటి పాత్రను ఉపయోగించకపోతే ఏమిటవుతుంది వాడి జీవితం? వాడి సౌభాగ్యాన్ని వాడే జార విడుచుకున్నటువంటి వాడవుతారు. సంసారం అనేటటువంటి ఈ దాహము చేత పీడితులై దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంటారు. కొంతమందిని చూస్తుంటామండి, అసలు ఏడుపు లేని క్షణం అంటూ ఉండదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వానికేమో నెలకి జీతం ఒక 2 లక్షలు ఉంటుంది సంపాదన, ఓ 2 లక్షలు నెలకు వస్తున్నప్పటికీ కూడా ప్రతి దానికి అబద్ధాలు, ప్రతి దానికి ఏడవడం. ఎందుకో తెలిసిన? వాళ్ళు నటించటం లేదండి, నిజంగానే ఏడుస్తుంటారు పాపం. ఎందుకో? ఎందుకంటే ఎక్కువగా సంసారపు దాహానికి పీడితులై ఉంటారు వాళ్ళు. సంతోషం ఉండదండి, వస్తువులన్నీ ఉంటాయి, ఆనందం ఉండదు, సౌకర్యాలన్నీ ఉంటాయి, తృప్తి ఉండదు, మనుషులు వాళ్ళు చుట్టూతా ఉంటారు, బంధాలు ఉండవు కదా. అలాంటి వాళ్ళకి జీవితం అంతా నరకయాతనే. వస్తువులు లేకపోయినా హాయిగా నవ్వుకుంటూ ఉంటాడు వీడు, అన్నీ ఉంచుకొని ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు వాడు కదా. ప్రియ భగవద్బంధువులారా, శ్రద్ధదానా మత్పరమా, నాయందు శ్రద్ధని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు భగవానుడు. అనేక సందర్భాల్లో, ఒకటి కాదండి, 2 కాదు, అనేక సందర్భాలలో ఈ శ్రద్ధ యొక్క ప్రాధాన్యత చెప్పటాన్ని చూస్తే భగవంతుడు దాన్ని ఎంత ప్రాముఖ్యతగా చూస్తున్నాడంటే, నువ్వు చేసే పని పూర్తి శ్రద్ధగా చేయాలి. చేస్తున్నా అంటే చేస్తున్నా, అయిపోయిందంటే అయిపోయింది. భగవానుడు ఇష్టపడండి దీన్ని, పూర్తి శ్రద్ధతోటి చేయాలి. అతీవ మే ప్రియా, ఈ ప్రకారంగా నేను చెప్పిన ప్రకారంగా ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వాళ్ళంటే నాకు చాలా ప్రేమ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ ప్రేమ అమృత వాక్కులను మనం స్వీకరించి దాన్ని మన నిజ జీవితాలలో ఆచరింపచేసుకొని ఆ ప్రకారమైనటువంటి నడవడానికని చెప్పి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైతే శ్రద్ధతో అపారమైన భక్తితో భగవంతుడి పట్ల ఇలా ఆచరిస్తారో భగవంతుడు వాళ్ళని తన హృదయంలో పెట్టుకొని సదా కాపాడుతూ ఉంటాడు. ఈ భక్తి యోగం విన్నటువంటి వారికి, అలాగే భక్తి యోగం చదివినటువంటి వారికి కూడా ఆ భగవానుడి యొక్క అపారమైన అనుగ్రహ కటాక్షం లభిస్తుంది.
దానికి మనందరం కూడా పాత్రులం అగుగాక అని ప్రార్థిస్తూ ఇక పైన తర్వాత 15వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.